హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సండే స్పెషల్గా నాటుకోడితో గ్రేవీ కర్రీ అండ్ గారెలు చేశాను. ఎవరికి రాదని కాదు, కానీ నేను ఎలా చేశానో మీరు కూడా తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఈ నాటుకోడి గ్రేవీ కర్రీతో గారెలు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకో ట్విస్ట్ ఉందండి, నేను కట్టెల పొయ్యి మీద ఇవన్నీ చేశానన్నమాట. మట్టి పాత్రలో వండితే ఆ టేస్టే వేరు. మట్టి పాత్ర తీసుకొని తగినంత ఆయిల్ వేసుకుని 2 యాలకులు, చెక్క, లవంగాలు 4 వరకు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, నేనైతే 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను ముందుగానే ఈ నాటుకోడి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఏం లేదు, లెమన్, సాల్ట్, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఒక ½ అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉడికించేసేస్తే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసేసి మరలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. టొమాటోస్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని జీడిపప్పులు, కొంచెం అంత పచ్చి కొబ్బరి పేస్ట్ చేసేసుకోవాలి. పసుపు, మీ స్పైసీనెస్కి తగినట్లు కారం యాడ్ చేసుకోండి. కొంచెంసేపు మూత పెట్టి ఉడికించేసుకుంటే కారం వాసన పోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్నటువంటి జీడిపప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసేసి ఉడికించుకోవాలి. ఒక ½ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసేసి ఒక్కసారి తిప్పేసుకుని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించేసుకుంటే మన నాటుకోడి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన నాటుకోడి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడే కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ చేసి వేసాం కదా, అడుగు పట్టకుండా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసేసి దింపేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి. ఇలా థిక్గా అయిన తర్వాత మన కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు గారెలు ప్రిపరేషన్ కూడా మనం చేసుకుందాం. కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ఇలా నూరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు నేను గ్రైండ్ చేసేటప్పుడే వేసానండి, సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపేసి మనం గారెలు అనేవి వేసేసుకోవడమే. ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కదా, నేను పెద్దగా చెప్పనవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన గారెలు అనేవి ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. ప్లీజ్ అండి, వీడియో చూసి స్కిప్ చేసి వెళ్ళిపోకుండా నాకు చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది.
మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్